మెగాస్టార్ మూవీలో మరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వరుస సినిమాల్ని లైన్ లో పెడుతూ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంభర, మనశంకర వరప్రసాద్ గారు చిత్రాల్లో నటిస్తూనే బాబీతో మరో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రానుండగా విశ్వంభర కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు షూటింగ్ దశలోనే ఉండగానే చిరంజీవి మరో ప్రాజెక్టును మొదలు పెట్టారంటే ఆయన ఎంత స్పీడ్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తనకు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీతో చిరంజీవి మూవీ చేస్తున్నారన్న వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్ సంబరపడిపోయారు. చిరంజీవి కాస్త డౌన్లో ఉన్న సమయంలో వచ్చిన ఈ మూవీ ఆయనలోని మాస్ని మరోసారి బయటపెట్టి హిట్ కొట్టింది. ఆయన యాక్టింగ్, కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వాల్తేరు వీరయ్య విజయంలో మరో కీలక పాత్ర రవితేజది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చిరంజీవికి తమ్ముడిగా ఆయన ఎనర్జెటిక్ నటన సినిమాకు బలంగా మారింది. ఇప్పుడు చిరంజీవితో తీస్తున్న తాజా చిత్రంలోనూ బాబీ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడట. ఇందులో చిరంజీవితో కలిసి మరో సూపర్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం గెస్ట్ అపీరియన్స్ కాదట, పూర్తి స్థాయి పవర్ఫుల్ రోల్ గా ఉంటుందని టాక్. మరి చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్ అయితే మోహన్ లాల్ మల్లీవుడ్ మెగాస్టార్. దీంతో ఇద్దరు మెగాస్టార్లు ఒకే సినిమాలో కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రం తెలుగు రీమేక్ అయిన గాడ్ ఫాదర్ లో చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం మలయాళ బ్యూటీ మాలవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాలవిక ప్రస్తుతం ప్రభాస్ తెలిసిన ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను చిరంజీవికి జంటగా తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఇద్దరికీ వయసులో భారీ తేడా ఉండటంతో పేర్ అంత బాగుండకపోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో సీనియర్ హీరోలంతా 60 ఏళ్లకి పైబడిపోవడంతో వారికి హీరోయిన్లు దొరకడం కష్టంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమాలో కంటెంట్ బాగుంటే ఇలాంటి మైనస్లను ఎవరూ పట్టించుకోరు. అదే మాత్రం తేడా కొట్టినా భారీగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది.